Yes, good afternoon, officers. Time for CSAT program. ఈరోజు టాపిక్ పర్టికులర్ టాపిక్ కాదు, మిక్స్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టాను. సో 20 డిఫరెంట్ టాపిక్స్ నుంచి 20 డిఫరెంట్ క్వశ్చన్స్. బేసిక్స్ కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాంట్లో షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటిది, ఎట్లా అబ్జర్వ్ చేయాలనేది మీరు గ్రహించండి. అది సారీ, అది మోర్ దెన్ సఫిషియెంట్. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజ్ మీద క్వశ్చన్ ఇది. Number is increased by 25% and then decreased by 20%. The final number is what percent of the original number? What percent of the original number lesser, greater కాదు. What original number లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో మామూలుగా మనకు తెలిసిందే, బేసికల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలి. మనం మామూలుగా సక్సెసివ్ డిస్కౌంట్లో మనకి ఏంటి తెలిసింది, బేసికల్గా నెట్ ఆల్వేస్ నెట్ పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ a minus b minus ab by 100. ఈ ఫార్ములా వేసేయచ్చు డైరెక్ట్గా. ఈ ఫామ్లో ఒకటి పెట్టుకోవచ్చు ఫర్ నెట్. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏమొస్తుంది, బేసికల్గా ఒరిజినల్గా 25 ఇంక్రీజ్ చేశాడు, తర్వాత 20 తగ్గించాడు. సో 25 minus 20 minus 25 into 20 divided by 100. సో దీన్ని చేస్తే 5 minus ఇది 25 అంటే 500, సో 5 వస్తుంది. సో 0%. సో ఇది వచ్చింది కరెక్టే, కానీ మనము ఒరిజినల్ నంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు. ద ఫైనల్ పర్సన్ నెంబర్ ఇస్ వాట్ నెంబర్ ఆఫ్ ది ఒరిజినల్ నంబర్ అంటున్నాడు. సో మన కన్స్టెంట్ ఎవరితో, ఒరిజినల్ నెంబర్తో. కానీ నంబర్ 25% ఆల్రెడీ ఇంక్రీజ్ చేశాడు కదా, అది మనము క్యాచ్ చేయాల్సిన పాయింట్. ద మేజర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు క్యాచెస్ ఇది మాట. సో అందుకే ఏం చేయాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి నెట్ వాడకుండా ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు కాబట్టి 1.25, డిక్రీజ్డ్ బై 20% అన్నాడు కాబట్టి 0.80. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1. సో ఓవరాల్గా మనం చూసుకుంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ది ఒరిజినల్ నంబర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు బేసికల్గా. సో ద నెట్ డిక్రీజ్ ఆన్ ది ఇంక్రీజ్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0.95. సో ది ఆన్సర్ ఇస్ 95% ఆఫ్ ది ఒరిజినల్ నంబర్. ఒరిజినల్ నంబర్లో ఇది 95% అని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ అండ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్. The average of 12 numbers is 30. One number is replaced by another number 18 greater than it. The new average becomes dash. So first, average of 12 numbers నార్మల్గా మెథడ్ మనకు తెలిసిందే. మొత్తం చేసే బదులు సింపుల్గా ఏం చేయాలి మనము, 18. సో నంబర్ ఇస్ రీప్లేస్డ్ బై అనదర్ నంబర్ విచ్ ఇస్ 18 greater than దిస్ అన్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, సింపుల్ 18/12 చేయడమే, అప్రాక్సిమేట్గా 1 పాయింట్ వస్తుంది. సో ద న్యూ యావరేజ్ బికమ్స్ వాట్ అంటే 1 తగ్గాలి. 30 అన్నాడు కాబట్టి మనకు 30 అన్నాడు కాబట్టి 1, 18 ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఈ ఇంక్రీజ్ యావరేజ్ మీద పడుతుంది కాబట్టి మనకు ఆన్సర్ 31 వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చన్. అలా షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో టైం లేనప్పుడు డైరెక్ట్గా ఇట్లాంటివి వాడేసి సొల్యూషన్ కొట్టేసుకోండి. నెక్స్ట్, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్. A can do work in 20 days, B in 30 days, C in 60 days. If all the three are working together, the work will be completed in dash. సో ఇట్లాంటి క్వశ్చన్ సింపుల్గా మనకి 1/20 plus 1/30 plus 1/60 చేసుకోవడం. LCM is 60 కాబట్టి 3 plus 2 plus 1 which is nothing but 6/60 which is 1/10. అంటే ఆన్సర్ మనకి ఏం రావాలి, 10 days వస్తుంది అన్నమాట. సింపుల్. లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో అండ్ డివిజిబిలిటీ మీద క్వశ్చన్. ది రేషియో ఆఫ్ 2 numbers is 4:7. their sum is divisible by 11. how many such pairs exist where both numbers are less than 200? సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా సో ఏం లేదు, డైరెక్ట్గా ఇచ్చిన రేషియో 4:7 అంటే దాన్ని 4x 7x అని రాసుకుంటాం. దేర్ సమ్ ఇస్ డివిజిబుల్ బై 11. సో 11x ఇస్ డెఫినెట్లీ డివిజిబుల్ బై 11. ఓకే, ఎక్స్ ఏ వాల్యూ అయినా సరే 11th డివిజిబుల్. హౌ మెనీ సచ్ పేయర్స్ ఎగ్జిస్ట్ అన్నాడు, హూస్ లెస్ దాన్ 200. సో మనకి ఏదున్నా సరే 11x షుడ్ బి లెస్ దాన్ 200. అది లెస్ దాన్ 200, సమ్ ఆఫ్ ద నంబర్ షుడ్ బి లెస్ దాన్ 200 అన్నప్పుడు మనకి ఏమవుతుంది, సింపుల్గా మనకి ఎక్స్ 18 అయినప్పుడు 18 into 11 is 198. సో మనకి ఎక్స్ రేంజ్ ఏమవుతుంది, విల్ బీ ఫ్రమ్ 1 to 18. సో కానీ వాళ్ళు అడిగింది ఏంటిది, హౌ మెనీ సచ్ పేర్స్ ఎగ్జిస్ట్ అనుకుంటే మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 4x 7x ఉన్నవి 1 to 18లోకి మనకి ఎన్ని వస్తాయి మొత్తం అట్లాంటి పేర్స్, 4 పేర్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లం మనకి 4 ఇంటిజర్ పేర్స్ వస్తాయి. దట్ ఇస్ అ మేజర్ పాయింట్. నెక్స్ట్,
x plus 1 by x is 6, x cube plus 1 by x cube ఎంత? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏమి ఆలోచించకుండా సింపుల్గా మనకు తెలిసిందే x cube plus 1 by x cube is nothing but x plus 1 by x whole cube minus 3 into x plus 1 by x. డైరెక్ట్గా వేసేయడమే. x plus 1 by x ఆల్రెడీ 6 అని తెలుసు. సో 6 cube minus 3 into 6. 6 cube ఎంత మనకు వచ్చింది? 216. లోంచి మనం 18 తీసేయాలి. సో ఆన్సర్ షుడ్ ఎండ్ విత్ 8. సో మనకు ఆన్సర్ 198 ఆప్షన్. అంతే, ఫట్ పని చేసాడమే, ఎక్కువ ఆలోచించకూడదు. నెక్స్ట్, a car covers speed and distance మీద ప్రాబ్లము. A car covers first 1/3 of the distance at 40 and the remaining distance at 60, average speed of the entire journey. ఎప్పుడైనా ఎంటైర్ జర్నీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. ఇది మీరు వాడాల్సిన జనరలైజ్డ్ ఫార్ములా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ టోటల్ టైం కనుక్కుందాము. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ బై 40 కిలోమీటర్స్ అని వాడే చెప్పాడు. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. 1/3 డిస్టెన్స్ డివైడెడ్ బై 40, ఇది టైం 1, ప్లస్ రిమైనింగ్ డిస్టెన్స్ ఇస్ 2d/3 డివైడెడ్ బై 60. సో మొత్తం డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ d, దీన్ని దీంతో డివైడ్ చేయడమే. సో ఇదేమవుతుంది, d/120 ప్లస్ d/90. సో ఇది మనం చేసుకుంటే ఏమవుతుంది, సింపుల్గా d/120 ప్లస్ d/90. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, 90 120 210 పైన. సో ఇట్ విల్ బికమ్ డీలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఐఎమ్ లెఫ్ట్ విత్ 120 into 90 divided by 120 plus 90. అంటే 120 into 90 divided by 210. 3 దీంట్లో 3 times, 3 దీంట్లో 7 times. సో 360/7. 360/7 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది, 48 కిలోమీటర్స్ వస్తుంది. Oh, sorry, this is so a little bit greater than 50 వస్తుంది. ఆన్సర్ is 52 kilometers, ఆప్షన్ C. నెక్స్ట్, బాక్స్ కంటైన్స్ ప్రాబిలిటీ మీద క్వశ్చన్ ఇది. 4 red, 5 blue and 3 green balls. 2 balls are drawn at random without replacement. What is the probability that both are blue? సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా ఫార్ములా వేయడం కంటే ఒక్కసారి చూసుకుంటే బెటర్ ఇది. సో ఫస్ట్ మనకు కావాల్సింది 2 బాల్స్ బ్లూ కావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది శాంపుల్ సెట్. శాంపుల్ సెట్ ఎంత మనకి, మొత్తము 4 రెడ్ ప్లస్ 5 బ్లూ ప్లస్ 3 గ్రీన్ అంటే ఏమవుతుంది, 9 + 12, 9 + 3 12 బాల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లోంచి మనం చూస్ చేసుకున్నది 2 మాత్రమే. అది ఎట్లా సెలెక్ట్ చేస్తాము, కళ్ళు మూసుకుని 2 బాల్స్ పికప్ చేస్తున్నాం. సో ఫస్ట్ శాంపుల్ సెట్ వాల్యూ ఎంత, 12 బాల్స్ నుంచి 2 బాల్స్ సెలెక్ట్ చేస్తున్నాం. సో అందుకే 12C2. మీనింగ్ ఎట్లా, 12C2 అంటే 12 × 11 డివైడెడ్ బై 2 × 1 డైరెక్ట్ వేయడమే. సో 66 డిఫరెంట్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ మాట. ఈ 66 వేస్ ఎట్లా వస్తాయి అంటే మనకి రెడ్ బ్లూ బాల్ కావచ్చు, బ్లూ గ్రీన్ బాల్ కావచ్చు, బ్లూ బాల్ కావచ్చు, రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, అట్లా అన్ని వేసుకుంటే మనకు మొత్తం 66 వేస్ ఇన్ విచ్ యూ కెన్ పికప్ 2 బాల్స్. కానీ దాంట్లో మనకు కావాల్సింది 2 బ్లూ బాల్స్. సో మనకి కావాల్సిన వాంట్ సెట్ ఎంత, 2 బ్లూ బాల్స్. 2 బ్లూ బాల్స్ని ఉన్న బాల్సే మనకి 5 బ్లూ బాల్స్ ఉన్నాయి, దాంట్లో 2 కావాలి. సో 5C2 అంటే 5 × 4 డివైడెడ్ బై 2 × 1. 2 దీంట్లో 2 times, సో 10 డిఫరెంట్ వేస్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ నుంచి, సో మై ప్రాబిలిటీ ఆఫ్ మై వాంట్ ఈజ్ నథింగ్ బట్ 10 డివైడెడ్ బై 66, విచ్ ఇస్ నథింగ్ బట్ 5 డివైడెడ్ బై 33. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి.
అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది, ఎక్కువ వరీ కావద్దు. నెక్స్ట్ నంబర్ సిస్టమ్ మీద క్వశ్చన్. వాట్ ఈస్ అ రిమైండర్ అన్నాడు. రిమైండర్ వెన్ 13/202 is divided by 12. సో ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ చూసుకోవాల్సింది సైక్లిసిటీ ఆఫ్ నంబర్. సైక్లిసిటీ ఆఫ్ నంబర్ చూసుకుంటే మనకి ఎంత, సో మనకి ఏం తెలుసు ఇక్కడ 13. దీనికి ఒక కొత్త మెథడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మోడ్లెస్ ఫంక్షన్ వాడచ్చు మాట, ఈజీగా అవుతుంది, ఇంకా ఈజీగా. మోడ్లెస్ ఫంక్షన్ ఏంటంటే బేసికల్గా 13 అనే నంబరు 1 mod 12, 12తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 1. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 2/2. సో ఆన్సర్ మనకి 1 వస్తుంది అంతే. సో ది రిమైండర్ విల్ బి 1, ఆప్షన్ బి. అట్లా లెస్ దాన్ 1 minute మన ఆన్సర్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ 18 men టైమ్ అండ్ వర్క్ మీద క్వశ్చన్. 18 men ఇది ఇందాక వర్క్ ఏమో ఇండిపెండెంట్, ఇప్పుడేమో 18 men ఆఫ్టర్ 8 days 6 men లీవ్, దెన్ రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఇది ఒక రెగ్యులర్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ విచ్ కమ్స్ ఇన్ యువర్ యూపీఎస్సీ. సో అట్లా ఏం చేసుకుంటాం మనం, సో దీన్ని మనం ఏం చేస్తాం, 18 men 24 days. సో సింపుల్గా 18 into 24 వేసుకుందాం. 18 into 24 షార్ట్ కట్ మెథడ్, ఇది ఫుల్ మెథడ్ కాదు, షార్ట్ కట్ మెథడ్. సో ఇది షార్ట్ కట్ ప్లీజ్, మెన్ షార్ట్ కట్ మెథడ్ మాత్రమే. 432. అట్లనే 8 days తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి ఆ 18 men 8 రోజులు పనిచేశారు. సో దిస్ విల్ బి 64, 144. సో 144 యూనిట్స్ ఆఫ్ వర్క్, 432 వర్క్స్ అయిపోయింది. సో అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత మనకి, రిమైనింగ్ వర్క్ ఇస్ 288. ఈ వర్క్ ఎంతమంది చేయాలి, 8 మంది వెళ్ళిపోయారు కాబట్టి 18లోంచి 8 తీస్తాలి మనకి. 18లోంచి అండ్ 6 men లీవ్, సారీ 8 days 6 మంది వెళ్ళిపోయారు. సో 6 men లీవ్ కాబట్టి -6, 12 men ఉన్నారు. ఈ పనిని 12 men చేయాలి అంటే 288 డివైడెడ్ బై 12. 12 2s are 24, 48 4. సో వాళ్ళకి పట్టే టైము 24 days, ఆప్షన్ డి. అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్. ఆర్టికల్ ఇస్ మార్క్డ్ 50% above its cost price and sold at a discount of 20%. డిస్కౌంట్ 20%, గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ కాస్ట్ ప్రైస్ అంతా పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాము. మార్కెట్ ప్రైస్ విల్ బికమ్ 150. ఈ 150 మీద డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 150 మీద 20% అంటే 1/5 అంటే 30 రూపాయలు తగ్గించాడు. సో ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ బికేమ్ 120 రూపీస్. ఒరిజినల్గా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో ఓవరాల్గా గెయిన్ పర్సెంట్ ఆఫ్ 20% గెయిన్ వచ్చేసింది, ఆప్షన్ సి. సో ఇట్లా మనం లెస్ దాన్ 1 minute మనం ఆన్సర్ సాల్వ్ చేసుకొని ఇచ్చి పడేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మిక్సర్స్ మీద క్వశ్చన్. Vessel contains 80 liters of milk. 20 liters of milk is replaced by water and the process repeated once more. అంటే మొత్తం కలిపి 2 times. The quantity of milk left అంటే రిమైనింగ్ అని అడుగుతున్నాడు. చాలాసార్లు చెప్పాను ఈ ఫార్ములా, అదే ఫార్ములా కొట్టడమే డైరెక్ట్గా. మిల్క్ లెఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ 80 into 1 - 20/80. 2 సార్లు చేశాడు కాబట్టి 2 times. ఆ చేసడం మన ఆన్సర్ మన చేతిలోకి వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, సో దిస్ నథింగ్ బట్ 80 into 1 - 1/4 which is nothing but 80 into 3/4 into 3/4. సో 16 దీంట్లో 5 times, 5 into 3 15, 15 45. సో ఆన్సర్ ఎంత, 45 liters రిమైనింగ్ ఆఫ్ ద మిల్క్. అంతే, లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ అ పాలిగన్ హ్యావింగ్ 15 sides. జామెట్రీ మీద బేసిక్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. సింపుల్గా మనకు ఫార్ములా నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కి పాలిగన్స్ హ్యావింగ్ 15 sides. సో n into n - 3 divided by 2. ఈ ఫార్ములా వేస్తే మనకి జస్ట్ 1 minute లో క్వశ్చన్ వచ్చేస్తుంది. 15 into 15 - 3 divided by 2 which is nothing but 15 into 12/2 which is 6, which is 90 different diagonals I can draw for that polygon having 15 sides. అయిపోయింది, less than 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, clocks మీద క్వశ్చన్. at what time between 4 and 5 o'clock will the hands of the clock be at right angles for the first time? సో అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ 90 degrees. మనకు ఫార్ములా ఉంది తీటా 90 degrees. సో తీటా ఈజ్ ఈక్వల్ టు
30h minus 11/2 m. సో ఇది వేసుకోవడము ఫార్ములా టక్ అంటూ దాంట్లో హెచ్ సాల్వ్ చేసేయడమే డైరెక్ట్గా. సో మనకి ఏమొస్తుంది 30 ఇంటూ ఇది 4కి 5 మంచిది కాబట్టి 430 445 ఇట్లా వస్తుంది. 30 ఇంటూ 4 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఆ మినిట్స్ ఏంటో కనుక్కోవాలి, ఎమ్ కనుక్కోవాలి మనము. ఈ యాంగిల్ ఏమో 90 degrees అని వాడే చెప్పాడు. సో 90 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 5.5 m. సో ఇక్కడ నుంచి మినిట్స్ రావాలి మనకి. క్యాలిక్యులేట్ చేసుకుంటే 90 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 5.5 m. సో 5.5 m ఈజ్ ఈక్వల్ టు 30. m ఈజ్ ఈక్వల్ టు 300 డివైడ్ బై 55. 3 5 5 5 11s 5 60s. So 60 by 11 minutes. 60 by 11. So at what time between? So మనకి 60 by 11 minutes కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? మనకి అప్రాక్సిమేట్గా మనకి టైం విల్ బికమ్ 60 కాబట్టి 16 minutes వస్తుంది. సో 4:16 విల్ బి యువర్ ఆన్సర్. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఇస్ 45. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. ఎప్పుడైనా మధ్యలో ఎక్స్ తీసుకోండి. 7 కాన్సిక్యూటివ్ కాబట్టి x-1, x-2, x-3 వేసుకోండి. x+1, x+2, x+3 వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే -2, -3, -1, +1, +2, +3 అని ఎగిరిపోతాయి. మొత్తం 7x ఈక్వల్ టు 45 అవుతుంది. x ఈక్వల్ టు 45 డివైడెడ్ బై 7. సో x is 45/7. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. సో మనకి 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అట్లా రాసుకోవాలి ఎప్పుడైనా సరే. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి వాడు సింపుల్గా యావరేజ్ అన్నాడు. ఆల్రెడీ యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ ఆడ్ నెంబర్స్ ఇస్ 45 అని చెప్పాడు కాబట్టి మనకి 2x + 1 మిడిల్ నెంబర్ అనుకుంటే దిస్ మిడిల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ 45. డైరెక్ట్గా పెట్టడమే ద మిడిల్ నెంబర్, బికాస్ కాన్సిక్యూటివ్ యావరేజ్కి ద మిడిల్ నెంబర్ విల్ బి ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద డేటా. సో వాడికి కావాల్సింది 3 numbers బిఫోర్ కాబట్టి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 6 తగ్గుతుంది. సో 45 - 6 విచ్ ఇస్ 39. డైరెక్ట్గా ఆన్సర్ 39 వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. క్వాడ్రాటిక్ రూట్స్, ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దిస్ ఇస్ 0 ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఈక్వల్ రూట్స్ అంటే b² - 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ b వాల్యూ ఇస్ 8 -8 హోల్ స్క్వేర్ -4 × 1 × k ఇస్ ఈక్వల్ టు 0. అంటే 64 - 4k ఇస్ ఈక్వల్ టు 0. k ఇస్ ఈక్వల్ టు 16 వచ్చేస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ k ఇస్ 16. ఆప్షన్ సి అయిపోయింది. ఆన్సర్ లెస్ దాన్ 1 minute మన చేతిలో ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ద ట్రైన్స్ ఆఫ్ లెన్స్ 150 and 250 ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇఫ్ దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 10 seconds, సర్టన్ రిలేటివ్ స్పీడ్ ఇస్. సింపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక 150 క్రాసింగ్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి ఇది ఒక 250. సో మొత్తం డిస్టెన్స్ 400. ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి యాడ్ చేయాలి. సో రిలేటివ్ స్పీడ్ అంటే స్పీడ్ 1 + స్పీడ్ 2. టోటల్ డిస్టెన్స్ ఇస్ 400. మొత్తం టైం ఏమో 10 seconds. సో 40 meters. సో ద రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ దమ్ ఇస్, మనకు ఆన్సర్ 40 km/h వస్తుంది. సారీ 40 meters/second వస్తుంది. సో దిస్ ఇస్, సో ఈ 40 meters/second మనం km/h లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని కూడా km/h ఉంది. సో 40 × 18/5, 5 దీంట్లో 8 times. సో ఆన్సర్ షుడ్ బి 8 × 8 = 64. 144 km/h విల్ బి ద రిలేటివ్ స్పీడ్. సో ఇక్కడ ఆప్షన్ లేదు కానీ ఆన్సర్ ఇస్ 144 km/h. దట్స్ ది ఆన్సర్ ఫర్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దిస్. నెక్స్ట్ permutations. How many distinct arrangements can be made from the letters the word statistics? STATISTICS. ఫస్ట్ ఎస్లు ఉన్నాయి 2, ఎస్లు 2, టీలు 3, ఏ 1, ఐలు 2 అండ్ సి 1. ఇది పరిస్థితి. సో మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 factorial డివైడెడ్ బై, ఇవన్నీ రిపిటేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 factorial × 3 factorial × 1 factorial × 2 factorial × 1 factorial చేయడమే. ఇది ఆన్సర్. డైరెక్ట్గా చేసుకుంటే మనం అన్నీ చేసుకుంటే మనకి ఏమొస్తుంది,
సో మనకు వచ్చే ఆన్సర్ 10 ఫ్యాక్టోరియల్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఆన్సర్ విల్ బి 5040 ఆప్షన్ బి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ సిలాజిజమ్స్ లో క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అన్నాడు. పెన్ను ప్రతిదీ బుక్ కాబట్టి బుక్లో పెన్స్ ఉంటాయి. నెక్స్ట్ సమ్ బుక్స్ ఆర్ పేపర్స్ అన్నాడు. కొన్ని బుక్స్ పేపర్స్ అంటున్నాడు. ఇట్లా ఉండొచ్చు లేకపోతే ఇట్లా ఉండొచ్చు, కానీ ఇది సర్టెన్ కాదు. సో కన్క్లూజన్ సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. ఒక పెన్ను ఖచ్చితంగా పేపర్ అవ్వాలన్న రూల్ లేదు. సో ఇది అన్సర్టెన్. ఇది అట్లానే నో పెన్ ఇస్ అ పేపర్. ఏ పెన్ను కూడా పేపర్ కాదు అని కూడా చెప్పలేము. సో దిస్ ఈజ్ ఆల్సో అన్సర్టెన్. ఎందుకంటే ఇది ఇట్లా మిక్స్ కావచ్చు లేదా ఇట్లా మిక్స్ కావచ్చు. సో అన్సర్టెన్. దేర్ఫోర్ నేదర్ ఫాలోస్. రెండు కూడా ఫాలో కావాలని మనం చెప్పొచ్చు డైరెక్ట్గా. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్యాలెండర్. వాట్ డే ఆఫ్ ద వీక్ ఇస్ ఫస్ట్ జనవరి 2000. వాట్ డే ఆఫ్ ద వీక్ ఇస్ ఫస్ట్ జనవరి 2000. సింపుల్ క్వశ్చన్ ఇది. 1900 మండే కాబట్టి ఆడ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. సో సింపుల్గా ఫస్ట్ జనవరి 1900 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇస్ అ మండే. సో మొత్తం మనకి 1900 కాబట్టి ఆడ్ డేస్ ఏంటో క్యాలిక్యులేట్ చేయండి. అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆడ్ డేస్ విల్ బి 5 ఆడ్ డేస్ వస్తాయి. ఇక్కడ నుంచి 5 ఆడ్ డేస్ అంటే మనకి మండే నుంచి 5 days విచ్ విల్ బి సాటర్డే. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడమే. ఎందుకంటే మొత్తం 2000 కాబట్టి 1900 100 years కాబట్టి మొత్తం మనకి లీప్ ఇయర్స్ 24. 100 లీప్ ఇయర్స్ 24 ప్లస్ 1. సో 25 అంటే డివైడ్ బై 7 యూ విల్ గెట్ 14, 21, 4 days. దట్ మీన్స్ మొత్తం ఆడ్ డేస్ విల్ బి 100 into 1 plus 24. This 124. దీనికి మనం మాడ్యులస్ ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. అప్పుడు 5 వస్తుంది. సో 5 ఆడ్ డేస్ అట్లా వస్తాయి అన్నమాట. సో ఆన్సర్ ఇస్ సాటర్డే. నెక్స్ట్ క్వశ్చన్ లాజికల్ రీజనింగ్. ఇఫ్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ సమ్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆర్టిస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ ఇస్ లాజికలీ వ్యాలిడ్? ఇఫ్ ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, ప్రతి డాక్టర్ ఎడ్యుకేటెడ్. సో డాక్టర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్. అండ్ సమ్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆర్టిస్ట్, కొంతమంది ఎడ్యుకేటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూడ్? ఈ ఆర్టిస్ట్ ఇక్కడ కట్ అవ్వకుండా డాక్టర్స్తో కట్ అవ్వకుండా ఉండొచ్చు, లేదా కట్ అయ్యి కూడా ఉండొచ్చు. సో వాడే సమ్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆర్టిస్ట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ఎడ్యుకేటెడ్ ఆర్టిస్ట్ కావాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు మనకి. సో వ్యాలిడ్, లాజికల్ వ్యాలిడ్ అంటే సమ్ డాక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్స్. డాక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్స్ అని చెప్పగలుగుతామా? డాక్టర్స్ కొంతమంది ఖచ్చితంగా ఆర్టిస్ట్ అని చెప్పగలుగుతామా? సో సమ్ డాక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్స్. ఈ కేస్ ఈ డాక్టర్ ఆర్టిస్ట్ అసలు మిక్స్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి ఇది గ్యారంటీ కాదు, ఇది కూడా అన్సర్టెన్ అని చెప్పచ్చు. నో డాక్టర్ ఇస్ అన్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈ కేసు అయింది అనుకో, కొంతమంది డాక్టర్స్ ఆర్టిస్టులు అవుతారు, ఇది కూడా అన్సర్టెన్ అయిపోయింది. దేర్ఫోర్ నో డెఫినెట్ కన్క్లూజన్ కెన్ బి డ్రాన్. ఆప్షన్ డి. సో అలాంటిది లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసింది. జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆన్సర్ చేసేయచ్చు. మనకి ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ 40% ఉంటాయి. అవి క్యాచ్ చేసి సెలెక్ట్ చేసి ఆన్సర్ చేస్తే మనకి సిసెట్ అయిపోతుంది. So that's all for today. Shaman Padikula signing off. Bye-bye.